హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ద లవ్ వారియర్ ఎపిసోడ్ 13. నీకోసం ఈ కంపెనీ సీఈఓ పదవి ఎదురుచూస్తుంది. నువ్వెప్పుడు ఆ పొజిషన్లోకి వస్తావు అని అడిగాడు తన ఎదురుగా ఉన్న గుణాన్ని చూస్తూ ఆదిశంకర్. ఆ మాట విని అక్కడే ఉన్న రామారావు, ప్రణవి షాక్ అయ్యారు. గుణ మాత్రం ఆ మాటతో తనకేం సంబంధం లేనట్లు కేర్లెస్గా చూస్తూ, ఈ విషయం అడగడానికి పిలిచారా అని అడిగాడు. అవును అని అన్నాడు ఆదిశంకర్. నాకు ఈ కంపెనీలో జాబ్ చేయాలనే ఇంట్రెస్టే లేదు. అలాంటిది సీఈఓ చైర్లో ఎలా కూర్చుంటారనుకున్నారు అని కళ్ళెగరేశాడు గుణ. అంత ఇష్టం లేని వాడివి ఈ కంపెనీలో ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆదిశంకర్. దాంతో ఓ సీరియస్ లుక్ ఇచ్చిన గుణ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోబోతుంటే, మీ అమ్మ నీకోసం ఇంకా వెతికిస్తూనే ఉంది అని అన్నాడు ఆదిశంకర్. ఆ మాట విని ఒక క్షణం ఆగి, పిల్లలు అమ్మకి అవసరమైనంతగా నాన్నకి అవసరం ఉండరేమో అని మరో మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గుణ. వెళుతున్న అతన్ని బాధగా చూసిన ఆదిశంకర్ వెంటనే మొబైల్ తీసి గీతా నెంబర్కి కాల్ చేశాడు. ఆమె సర్జరీలో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అరే గీతా, ప్లీజ్ పికప్ ద కాల్ అని అంటూనే మళ్ళీ కాల్ చేశాడు ఆదిశంకర్. అతని నోట్లో నుంచి గీత అనే పేరు విన రామారావు వెంటనే, ప్రణవి నువ్వు బయటికెళ్ళు అని చెప్పాడు. అక్కడ జరిగేది అర్థమయ్యి కానట్లుగా అనిపించడంతో బ్లైండ్గా చూస్తున్న ప్రణవి తండ్రి మాటతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు రామారావు, సార్, నేను మీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని తప్పుగా అనుకోకండి. గీత అంటే మీ మొదటి భార్య గీతా మేడం గురించే కదా అని అడిగాడు. అవును తనే అని మళ్ళీ గీతకి కాల్ చేస్తూనే చెప్పాడు ఆదిశంకర్. అంటే ఈ గుణ సీఈఓ చైర్లో కూర్చోబెడతానంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన అబ్బాయి మీకు గీతా మేడంకి పుట్టిన బాబేనా సార్? కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయిన మీ వారసుడా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును రామారావు, అతనే అంతే కూల్గా చెప్పాడు ఆదిశంకర్. ఆ మాట వినగానే రామారావు హ్యాపీగా ఫీల్ అవుతూ, సార్, ఇది చాలా పెద్ద విషయం, మీరు ఇంత సింపుల్గా చదువుతున్నారు. సరే, ఏదైతే ఏంటి, మీ వారసుడు మీకు దొరికాడు. వెంటనే నేను మీటింగ్ పెట్టైనా మన కంపెనీకి వచ్చిన ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అని అన్నాడు. ఆ మాట విని, లేదు రామారావు, చూసావు కదా, వాడు సీఈఓ అవ్వడానికి కానీ ఈ కుటుంబానికి వారసుడు అనిపించుకోవడానికి కానీ ఇష్టపడడం లేదు. ఒకసారి గీతతో కాంటాక్ట్ అయితే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అని అన్నాడు. కానీ సార్, ఈ విషయం అహల్య మేడంకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అంటూనే మాట్లాడడం ఆపేశాడు రామారావు. అహల్య రియాక్షన్ నార్మల్గానే ఉంటుందిలే, నో ప్రాబ్లం అని అన్నాడు ఆదిశంకర్. ఆ మాటతో రామారావు ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు. మరోవైపు అక్కడి నుంచి బయటికి వెళ్ళిన ప్రణవి డైరెక్ట్గా గుణ దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్, ఎవరు నువ్వు? మా బాస్ నిన్నెందుకు సీఈఓ చైర్లో కూర్చోమంటున్నారు అని అడిగింది. ఆ మాటతో ఆమెకు ఓ షార్ప్ లుక్ ఇచ్చి, ఈ మాట నువ్వు ఆయన్ని అడగకపోయావా అని అన్నాడు గుణ. అడగొచ్చు, కానీ నువ్వు అడిగితే చెబుతావేమోనని అడుగుతున్నాను అని అంది ప్రణవి. నీకు ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఏమర్థమైంది అని అడిగాడు గుణ. ఏముంది, సార్ వాళ్ళ అబ్బాయి నువ్వు ఒకే పోలికలతో ఉండుంటారు. ఆ అబ్బాయి ఏదో ప్రాబ్లం ఉండి రాలేకపోయి ఉంటాడు, అందుకే నిన్ను కూర్చోమని అంటున్నారు అని చాలా ఈజీగా చెప్పేసింది ప్రణవి. ఆమె చెప్పిన స్టోరీ మొత్తం విని ఒక్క క్షణం పాటు నోరు తెరుచుకున్న గుణ, ఈ బ్రెయిన్తోనే కంపెనీలో సీఈఓకి అసిస్టెంట్గా జాబ్ చేద్దాం అనుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాటతో కోపం రాగా, కోర్స్, నేను చాలా తెలివైన దాన్ని, అందుకే బాస్ నాకు ముందు నుంచే ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. బట్ నువ్వు ఈ కంపెనీ సీఈఓ అయితే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దగ్గర జాబ్ చేయను అని చెప్పేసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణవి. వెళుతున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్న గుణ ఎదురుగా ఉన్న ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి అక్కడి నుండి లేచి వితౌట్ పర్మిషన్ బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగేసి రాత్రికి ఇల్లు చేరాడు. అతను వచ్చేసరికి ఆఫీసులో వాడు పెద్దగా కష్టపడిపోయాడనుకుంటూ అతని కోసం మిరపకాయ బజ్జీలు రెడీ చేసి ఉంచిన రత్న రాగానే అతనికి బజ్జీలు విత్ టీ ఇచ్చింది. ఫ్రెష్ అయి వచ్చి కూర్చొని, నువ్వు తిన్నావా అక్క అని అడుగుతూనే వాటిని తీసుకున్నాడు గుణ. నేను కూడా తెచ్చుకుంటానులే, ముందు నువ్వు తినరా అంటూ తాను కూడా మరొక ప్లేట్ తెచ్చుకొని గుణాకి ఎదురుగా కూర్చుంది రత్న. బజ్జీలు కొరికి తింటూ, అక్క
ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసేసావు కదా, అవి కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తావు అని అడిగాడు గుణ. ఏం చేసేదేంటి, ఇన్ని రోజులు ఎగ్జామ్స్ అని నా సీరియల్స్ అన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అర్జెంటుగా వాటన్నిటినీ చూడాలి అని అంది రత్న. నేను ఆ విషయం అడగట్లేదక్క. డిగ్రీ తర్వాత ఏం చేస్తావు, ఇంకేదైనా నేర్చుకుంటావా, చదువుకుంటావా అంటున్నాను అని అన్నాడు గుణ. అంత లేదురా బాబు, ఇంక నేనేం చదువుకోను, ఇప్పటికే చాలా ఎక్కువ చదివేశాను అని అంది రత్న. ఆ మాటకి నవ్వుతూ, అది సరే గాని నేను ఒక విషయం అడుగుతాను, చెబుతావక్క అని అడిగాడు గుణ. ఏంట్రా అది, నువ్వు అడిగితే ఏం చెప్పకుండా ఉన్నాను, అడుగు అని అంది రత్న. అప్పుడు గుణ నెమ్మదిగా, జీవితంలో ఎవరికైనా సరే ఒక తోడుండడం అవసరమే కదక్కా అని అడిగాడు. ఖచ్చితంగా అవసరమేరా, అందుకేక చెబుతున్నాను నిన్ను పెళ్లి చేసుకోరా అని. నువ్వే నా మాట వినడం లేదు అని అంది రత్న. మరి అదే పెళ్ళి నీకు కూడా కావాలి కదక్కా అని అడిగాడు గుణ. ఆ మాటతో ఉలిక్కిపడి, పెళ్ళేంట్రా, ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది అని అంది రత్న. 12 ఏళ్లకు పెళ్ళి, 18 ఏళ్లకే వైధవ్యం, ఇవన్నీ అయిపోతే ఇక నీ వైవాహిక జీవితం అయిపోయినట్లేనా అని అడిగాడు గుణ. ఇంకా ఇంతకు మించి ఏముంటుందిరా ఆడవాళ్ళకి, వయసు తక్కువైనా సరే జరగాల్సినవన్నీ జరిగిపోయాయి కదా అని అంది రత్న. ఇప్పుడు నీ వయసు 28 సంవత్సరాలే అక్క. ఈ రోజుల్లో నీ వయసులో ఉన్నవాళ్ళు పెళ్ళికి రెడీ అవుతున్నారు. అలాంటిది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది అని అన్నాడు గుణ. ఆ మాటతో చేతిలో ఉన్న ప్లేట్ను పక్కన పెట్టి, ఏంటి గుణ, ఈరోజు నువ్వు నా మీద పడ్డావు, నాకు పెళ్ళేంటి, చూస్తుంటే సీరియస్గానే మాట్లాడుతున్నట్లున్నావు అని అడిగింది రత్న. అవునక్క, సీరియస్గానే చెబుతున్నాను, నేను నీకు పెళ్లి చేస్తాను అని మనస్ఫూర్తిగా అన్నాడు గుణ. పిచ్చా నీకేమైనా, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు గుణ, అయినా అసలు నాకు పెళ్ళేంటి, మనకి ఉండడానికి ముందు సరైన ఇల్లే లేదు, వెనకాల ఆస్తిపాస్తులు కూడా లేవు, నాకు చదువు లేదు, అందం లేదు, ఏం పని చేయలేను, నన్నెవరు చేసుకుంటారు అని అడిగింది రత్న. నేను ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నానక్క అని అన్నాడు గుణ. ఆ మాటతో షాక్ అవుతూ, ఏంటిది గుణ, నాకు చెప్పనే లేదు, నువ్వు ఇదంతా సీరియస్గానే చెబుతున్నావా, నువ్వు ఊరికే నార్మల్గా మాట్లాడుతున్నావు అనుకున్నాను, సంబంధాలు చుట్టం వరకు వెళ్ళావా, అసలు ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు, నేను చెప్పానా పెళ్లి చేసుకుంటానని అని కోపంగా అడిగింది రత్న. నువ్వు చెప్పనా చెప్పకపోయినా అది నా బాధ్యతక్క, నిన్ను ఒకరి చేతిలో పెట్టడమే నా జీవిత లక్ష్యం, దానికోసమే ఇంతకాలం డబ్బులు దాచుంచాను అని అన్నాడు గుణ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా గుణ, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, అలాంటిది ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే ఎవరైనా వింటే నవ్వుతారు అని అంది రత్న. నువ్వు ఊరికే అదే మాట మాట్లాడకక్క, చెప్పాను కదా, ఈ రోజుల్లో నీ వయసు కంటే పెద్ద అమ్మాయిలే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సో ఇక నువ్వేం మాట్లాడకు, రేపు సాయంత్రం ఇదే టైంకి నిన్ను చూసుకోవడానికి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారు, నువ్వు రెడీగా ఉండు అని చెప్పాడు గుణ. లేదు గుణ, నాకు ఇదంతా ఏమిష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది రత్న. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఒంటరిగా బతుకుతావా అని అడిగాడు గుణ. ఒంటరిగా ఎందుకు బతుకుతాను, నువ్వు ఉన్నావు కదా, నాకు నువ్వు, నీకు నేను, రేపు నీకు పెళ్ళైతే నీకు భార్య కూడా వస్తుంది కదా, తను కూడా నాకు తోడుగానే ఉంటుంది, అప్పుడు మీ ఇద్దరికి పుట్టబోయే పిల్లల్ని నేను చూసుకుంటాను, ఇంకిదే నా జీవితం అని చెప్పింది రత్న. ఆపుతావా అక్క, మొన్న నాకు జరిగిన ఇన్సిడెంట్ని నువ్వు చూసావు కదా, ఇదంతా చూసిన తర్వాత కూడా మళ్ళీ నేను పెళ్లి చేసుకోమంటావేంటి, అయినా నీకు విషయం తెలియదనుకుంటా, నేను పెళ్లి చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి చచ్చిపోతుంది అని అన్నాడు గుణ. అదేం మాటలు మాట్లాడుతున్నావురా, అలా ఎలా చచ్చిపోతుంది, అయినా నాకు ఒకటి చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నిజమే మొన్న ప్రాబ్లం ఫేస్ చేశాను అంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఎందుకు నీకు ప్రతి పౌర్ణమికి అలా జరుగుతుంది అని అర్థం కానట్లుగా అడిగింది రత్న. దాని గురించి నేను నీకు తర్వాత చెబుతానులే, ముందైతే నువ్వు రేపు పెళ్లి చూపులకు రెడీగా ఉండు అని అన్నాడు గుణ. లేదు గుణ, నువ్వు నాకు ఈరోజు చెప్పాల్సిందే, అసలు ప్రాబ్లం ఏంటి, నీకు పౌర్ణమి రోజు అలా ఎందుకు అవుతుంది, అయినా కూడా ఆ రోజు పాము నిన్ను కాటేసి అది చచ్చిపోవడం ఏంట్రా, నలుగురిలోకి వెళ్తే ఈ మాట ఎక్కడ ఎవరు అడుగుతారోనని భయపడి నేను నలుగురిలోకి వెళ్ళడం కూడా లేదు అని అడిగింది రత్న. అప్పటికే తాను తినడం అయిపోవడంతో పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకున్న గుణ, నేను నీకు ఒక మాట చెప్తానక్క, ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నానని చెప్పాను కదా, అది ఎక్కడ చేస్తున్నానో తెలుసా అని అడిగాడు. ఎక్కడ చేస్తున్నావు అని అడిగింది రత్న.
నా కన్న తండ్రి దగ్గరే ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పాడు గుణ. ఆ మాట విన్న రత్న షాక్ అవుతూ, ఏంటి, నీ కన్న తండ్రి దగ్గర జాబ్ చేస్తున్నావా? అంటే నీకు నీ తల్లిదండ్రులు గుర్తున్నారా అని అడిగింది. ఎందుకు గుర్తుండరక్క, నేను 8 ఏళ్ల వరకు వాళ్ళ దగ్గరే ఉన్నాను కదా. ఇప్పుడు ప్రస్తుతం నాన్న ఒక్కరి దగ్గరే వర్క్ చేస్తున్నాను. ఇంకా అమ్మ ఎక్కడుందో తెలీదు అని అన్నాడు గుణ. అంటే నువ్వు వాళ్ళ అబ్బాయివని వాళ్ళకు కూడా తెలిసిందా అని అడిగింది రత్న. తెలుసక్క, ఈరోజు నన్ను పిలిచి కంపెనీకి సీఈఓ అమ్మని అన్నాడు అని చెప్పాడు గుణ. అవునా, అయితే ఒప్పుకోకపోయావా అని సంతోషంగా అడిగింది రత్న. ఆ మాటతో సీరియస్గా ఆమెను చూశాడు గుణ. దాంతో ఒక ఫేక్ నవ్వు నవ్వి, సరే, మీ అమ్మా నాన్న కలిశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ నాన్న ఎక్కడుంటే మీ అమ్మ కూడా అక్కడే ఉంటుంది కదా, చూడకపోయావా అని అడిగింది రత్న. అందరిలో నాన్న ఎక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుంది, కానీ నా తల్లి తండ్రి ఒకే దగ్గర లేరు అక్క. అందుకే నేను నీ దగ్గరికి రావాల్సి వచ్చింది అని అన్నాడు గుణ. ఆ మాటకు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, అసలేం జరిగింది గుణ? ఇన్ని రోజులు నేనెప్పుడు నీ గతం గురించి అడగలేదు. నీకు అసలేమీ గుర్తులేదని అనుకున్నాను. కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రతి నెల పౌర్ణమి రోజులో నీకెందుకు అలా అవుతుంది? నిన్ను కాటేసిన పాము ఎందుకు చచ్చిపోయింది? నువ్వు నీ తండ్రి కంపెనీలోనే జాబ్ చేయడం ఏంటి? అంత పెద్ద ఫ్యామిలీని వదిలేసుకొని ఆ రోజు అడవిలో ఆ నిర్మానుష్యమైన ప్లేస్లో మాకెందుకు దొరికావు అని అడిగింది రత్న. ఆ మాటతో చిన్నగా నవ్విన గుణ, కొన్నిసార్లు పరిస్థితులు అలానే ఉంటాయక్క. నేను పరమేశ్వర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వారసుడిని. అమ్మ డాక్టర్, నాన్న బిజినెస్ మ్యాన్. వాళ్ళిద్దరూ ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. నన్ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అమ్మ తనకున్న టైం అంతా నాతోనే ఉండేది. నేనంటే అమ్మకు చాలా ఇష్టం. కానీ అమ్మ జాబ్ చేస్తూ నాన్నను పట్టించుకోవడం లేదని ఆయన కంప్లైంట్. దాని గురించే తరచూ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఒక్కోసారి ఆ గొడవలు శృతి మించిపోయేవి. అమ్మ ఏమీ పట్టించుకోకుండా పూర్తిగా తానే ప్రపంచంగా ఉండాలి అనేవాడు నాన్న అని చెప్పడం ఆపాడు గుణ. ప్రతి భర్తకి అంతే ఉంటుందిరా. తన భార్యకి తానే ప్రపంచం అవ్వాలనుకుంటాడు గుణ. కానీ చేసే పని కన్నా బిడ్డను కూడా పక్కన పెట్టాలని ఏ తల్లి కూడా అనుకోదు. సరే సరే, ఇంతకీ తర్వాత ఏమైంది అని అడిగింది రత్న. ఏముందక్క, గొడవలు ముదిరి ఇద్దరి మధ్య దూరం మొదలైంది. నాన్నకి మరొక ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమె అమ్మ కంటే ఎక్కువగా నాన్నను చూసుకోవడం, నాన్న కోసం అందరినీ పక్కన పెట్టడంతో నాన్న ఆమెకు బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇద్దరూ కలిసి టూర్స్ కూడా వెళ్ళేవారు. ఆ విషయం తెలిసి అమ్మకి నాన్నకి మధ్య గొడవలు పెద్దవయ్యాయి. అవి విడాకుల వరకు వెళ్ళాయి. ఆ సమయంలోనే ఆ గొడవలు తట్టుకోలేక ఒక పౌర్ణమి రోజు నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను. చిన్నగా ఉన్నప్పుడు పౌర్ణమి రోజు నాకు అలా జరుగుతుందని నాకు తెలీదు. అందుకే నేను పౌర్ణమి రోజు తెలియక బయటికి వచ్చాను. ఆ రోజు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చి స్ట్రెస్ ఏర్పడి కళ్ళు తిరిగి పడిపోయాను. అలా పడిపోయినప్పుడే మీ ఆయనకి, అదేనక్క, బావకి నేను అడవిలో దొరికాను అని చెప్పడం ఆపేశాడు గుణ. అంతా విన్న రత్న, అది సరే, అసలు నీ వెనుక నీ ప్రాబ్లం సంగతి ఏంటి? పౌర్ణమి రోజు నీకు అలా ఎందుకు అవుతుంది? నీకు మాత్రమే అలా అవుతుందా, మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా అలానే అవుతుందా అని అడిగింది. అది మా కుటుంబానికి ఉన్న శాపమక్క. ఆ విషయం కూడా నాకు ఈ మధ్య తెలిసింది అని చెప్పాడు గుణ. ఆ మాట విని షాక్ అవుతూ, ఈ మధ్య తెలియడం ఏంట్రా అని అడిగింది రత్న. అవునక్క, ఈ మధ్య తెలిసింది. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ముందే. కాదు, అసలు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందే నాకు ఈ విషయం తెలిసింది. అందుకే నేను ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను అని చెప్పాడు గుణ. అంటే నువ్వు కావాలనే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళావన్నమాట. మరి ఇంతకీ నీకు నీ కుటుంబం గురించి తెలిసిన రహస్యం ఏంట్రా అని ఆతృతగా అడిగింది రత్న. రత్న అడిగిన ప్రశ్నలన్నిటికీ గుణ ఏం సమాధానం చెప్పబోతున్నాడు, అతని వెనుక ఉన్న గతమేమిటి, అతనికి ఉన్న శాపమేమిటి తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గుణ ద లవ్ వారియర్ షోలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.